హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. ఎద్దనపూడి సులోచన రాణి నవలల్లో జీవిత సత్యాలు, అందరూ నేర్చుకోవాల్సిన పాఠాలు. ఫ్రమ్ టాప్ 50 నవల్స్, గ్రేట్ లైఫ్ కోట్స్. పార్ట్ 1 1 to 25. అక్షరాంజలి. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఒక నూతన శకానికి నాంది పలికిన ప్రముఖ నవలా సామ్రాజ్యపు పట్టమహిషి, ప్రచురణకర్తల కొంగు బంగారం, అభిమానుల పాలిటి పారిజాత వృక్షం, పాఠకులను ఏనాడు నిరాశపరచని అక్షయ పాత్ర, తెలుగు నవలా రాణి ఎద్దనపూడి సులోచన రాణి. రండి, ఎద్దనపూడి నవలా సామ్రాజ్యంలోకి పదండి. నెంబర్ 1 నవల అవ్యక్తం. ఈ జీవితం ఉందే, ఇది మనకి ఎప్పుడు ఏ కానుక ఇస్తుందో తెలీదు. మళ్ళా ఎప్పుడు హఠాత్తుగా మన నుంచి మనకి ప్రియమైనది ఏది మన నుంచి తీసుకుంటుందో అది మనకి తెలియదు. ఆ అదృశ్య మహాశక్తి ముందు తల వంచటమే మన కర్తవ్యం. నెంబర్ 2 నవల ఆశల శిఖరాలు. మనకి ఎటు చూసినా అక్రమం, దౌర్జన్యమే కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచం మొత్తాన్ని నేనే కాదు, ఎవరూ మార్చలేరు. నేను చేయదలిచిందల్లా నా వల్ల నా చుట్టూ ఉన్న వారికి అన్యాయం జరగకుండా జాగ్రత్త పడటం. నెంబర్ 3 నవల నీరాజనం. ఈ జీవితం ఒక చెట్టు లాంటిది. దీని శాఖోపశాఖలు అనేకం. ఒక కొమ్మకి చీడ పడితే అది నరికేస్తారు, కానీ చెట్టు మొత్తం కొట్టేయరు. జీవితంలో ఆశాభంగాలు, అవమానాలు అంతే అనుకోవాలి. నెంబర్ 4 నవల సెక్రటరీ. సగటు ఆడపిల్ల హీరో భర్తగా రావాలని కోరుకోదు, వచ్చిన భర్తనే హీరోగా చూసుకుంటుంది. రాజశేఖరన్ లాంటి వ్యక్తి జయంతి జీవితంలోకి రావటం చాలా అదృష్టం, కానీ ఈ అదృష్టం ఎంతమంది ఆడపిల్లలకి లభిస్తుంది. నెంబర్ 5 నవల శ్వేత గులాబీ. స్త్రీ ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి చేతనైతే డబ్బు సంపాదించుకోవటం, రెండోది డబ్బు సంపాదించటం చేత కాకపోతే అలా సంపాదించగల సమర్థుడిని భర్తగా పొందటం. ఈ రెండో చేతకాని స్త్రీల జాతకాలు త్రిశంకు స్వర్గాలే. నెంబర్ 6 నవల ఒంటరి నక్షత్రం. ఏ కళలో అయినా, ఏ వ్యక్తి అయినా కీర్తి శిఖరాలని చేరుకుంటే అతను ఇక పబ్లిక్ ప్రాపర్టీ కిందే లెక్క. జనం అభిమానం మీదనే ఆ వ్యక్తి జీవన సౌధం నిలబడి ఉంటే అది ఇక అద్దాల మేడ క్రిందే లెక్క. నెంబర్ 7 నవల కలల కౌగిలి. ఇంటి పనులు చూసుకోవటం, ఇంట్లో వాళ్ళ అవసరాలు గమనించటం, ఒకరి పట్ల ఒకరు అభిమానంగా మసలటం, జీవితానికి కావాల్సినవి నింపాదిగా సమకూర్చుకోవటం, ఇంతకంటే మృదు మధురమైన జీవన సంగీతం మనిషికి ఇంకేం ఉంటుంది. నెంబర్ 8 నవల ఆగమనం. కష్టాలు కలకాలం ఉండవు. నేను సుఖపడతాను అనే ఆశ మనిషికి ఉండాలి. వర్షాకాలం వస్తుందని గాఢ నమ్మకంతోనేగా మనిషి గ్రీష్మ ఋతువుని ఓర్చుకుంటాడు. నెంబర్ 9 నవల జాహ్నవి. ఏ పువ్వు కాయ జన్మ ఇచ్చిన చెట్టులా ఉండవు. ఇది ఈ సృష్టి రహస్యం. మా పిల్లలు మాలా ఉండాలి అని కొందరు తల్లిదండ్రులు అమాయకంగా అనుకుంటారు. సృష్టి ధ్యేయం మనిషికి కార్బన్ కాపీలా తయారు చేయటం కాదు. మనిషి జీవితం విభిన్నంగా, విస్తృతంగా వర్ధిల్లాలనే ఈ సృష్టి నిర్దేశిస్తోంది. నెంబర్ 10 నవల రాధాకృష్ణ. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఒక కళలో నిష్ణాతులు అవటం అనేది ఉందే, అది ఒక అద్భుతమైన వరం. ఆ వరం అదృష్టవంతులైన ఏ కొద్ది మందికో తప్ప అందరికీ లభ్యం కాదు. నెంబర్ 11 నవల దాంపత్య వనం. జీవితంలో నా అనే వాళ్ళు లేకుండా బ్రతకటమే ఒక దురదృష్టం. పైనుంచి రాక్షసుల్లాంటి మనుషుల నీడల్లో బ్రతకాల్సి రావటం ఇంకా మహా దురదృష్టం. నెంబర్ 12 నవల సంసార రథం. జీవితంలో పట్టుదల, ఆవేశం ఎంత తగ్గించుకుంటే మనిషికి అంత సుఖం. వాటిని అవివేకంతో పెంచుకున్నామా జీవితాన్ని పంజరంగా మారుస్తాయి. నెంబర్ 13 నవల ప్రేమ సింహాసనం. ఈ ప్రపంచంలో డబ్బుకి, అతిశయానికి, అహంకారానికి, చదువుకి, దరిద్రానికి అతీతమైన అవసరం ఒకటి ఉంది. అది మనిషికి సాటి మనిషి తోడు. ఈ అవసరం ముందు విద్య, అధికారం, డబ్బు, హోదా, పట్టుదల అన్ని తల వంచాల్సిందే. నెంబర్ 14 నవల సీతాపతి. మధ్యతరగతి కుటుంబాల్లో ఒక సుఖం ఉంది. ఇంట్లో మనుషులంతా ఒకరి మీద ఒకరు ఆధారపడతారు, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది. అందువల్ల లేమి వల్ల కలిగే బాధ తగ్గుతుంది.
నెంబర్ 15 నవల జలపాతం. ఈ రోజుల్లో డబ్బు మనిషికి ఊపిరి లాంటిది. డబ్బు లేకపోతే మనిషి ఏమీ చేయలేడు, ఏదీ సాధించలేడు. జీవితంలో మనం కోరుకున్న ఆనందాల వైపు, సుఖ సౌఖ్యాల వైపు మనల్ని సునాయాసంగా తీసుకువెళ్లే కారు లాంటిది డబ్బు. నెంబర్ 16 నవల ఈ జీవితం నాది. తల్లి బిడ్డ చేత నడక నేర్పేటప్పుడు చేయి పట్టుకుని ఎలా అడుగులు వేయించి క్రమంగా వదిలేస్తుందో పెద్ద అయిన తర్వాత కూడా అంతే. నిర్ణయాలు చేసే విషయంలో మొదట సలహా ఇవ్వాలి, తర్వాత నిర్ణయాలు వారే చేసే అవకాశం ఇవ్వాలి. నెంబర్ 17 నవల స్నేహమయి. ఉగాది పచ్చడిలో చేదు కూడా ఒక రుచే అనుకున్న మనిషి సునాయాసంగా తినగలుగుతాడు. అలాగే జీవితంలో కష్టాలు కూడా ఒక భాగమే అనుకునే ఆత్మస్థైర్యం ఉంటే ఆ వ్యక్తి మహోన్నతుడు అవుతాడు. నెంబర్ 18 నవల ఆహుతి. క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని దాటే శక్తిని మనిషి తనంతట తానే అలవర్చుకోవాలి. నమ్మకం, పట్టుదల ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా నమ్మే మనిషికి అపజయం భయపడుతుంది. నెంబర్ 19 నవల చీకటిలో చిరుదీపం. చూస్తున్నది సినిమా అని, అది కల్పన అని తెలుసు, అయినా అందులో లీనమై మనల్ని మనం మర్చిపోతాం. జీవితం కూడా అంతే. నెంబర్ 20 నవల గిరిజా కళ్యాణం. నా దృష్టిలో పెళ్లి అంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుని పోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉన్నా ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్లలా కలిసిపోవాలి. ఇద్దరు సంతోషంగా ఆనందంగా ఉండి బంధువులకి స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. నెంబర్ 21 నవల అర్ధస్థిత. మనిషిలో బాల్యాన్ని కౌమారం తరిమితే యవ్వనాగమనం తన సామ్రాజ్యం స్థాపించాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. నడి వయసు అనే కర్కోటకుడు వచ్చి దాన్ని తరిమేస్తాడు. వెనువెంటనే వృద్ధాప్యం వచ్చి నడి వయసుని కుర్చీ ఖాళీ చేయిస్తుంది. ఇది మనిషి శరీర చరిత్ర. నెంబర్ 22 నవల ఆరాధన. మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏ నాటికైనా అది పొరపాటు అని తెలుసుకోవటం, పశ్చాత్తాపపడటం ఈ రెండు అవసరమే. కానీ తెలివి తక్కువతనం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఒకసారి చేయి కాల్చుకుంటే జీవితాంతం ఎవరికి వారే తమని చిత్రహింస చేసుకుంటూ కూర్చోవటం న్యాయం కాదు. నెంబర్ 23 నవల జై జవాన్. అనైక్యత వల్ల మనం ఎన్ని బాధలకి గురి అయ్యామో, ఎంత నష్టపోయామో మన దేశ చరిత్ర ఎంత చాటి చెబుతున్నా మనకి బుద్ధి రాదు. మన తెలివిహీనతకి, సోమరిపోతుతనానికి ఆ దేవుడు మనకి వేసే శిక్ష బానిసత్వం. నెంబర్ 24 నవల సుకుమారి. ఉన్నంతలో మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవాలి. ఆ ప్రయత్నం గురించి మర్చిపోయి మనకి ఇంకా ఏవో అదృష్టాలు రాలేదని ఏడుస్తూ కూర్చుంటే మన చేతిలో ఉన్న జీవిత కాలం వేళ్ల మధ్య నీరులా జారిపోతుంది. నెంబర్ 25 నవల విజేత. నీకు అన్యాయం చేసిన వ్యక్తి మీద పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకుందామని నీ జీవిత కాలం వృధా చేసుకుంటావా? అదొక దురదృష్టం లేక ఒక యాక్సిడెంట్ అని విదిలించేసి నూతన జీవితం నిర్మించుకుంటావా? యద్దనపూడి సులోచన రాణి నవలల్లో జీవిత సత్యాలు పార్ట్ 2 26 to 50 తప్పకుండా చదివి ఆనందించండి. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికంటే ముందే మా వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.